ఇప్పుడు చనిపోయిన ఫ్యామిలీస్ ఉంటారు. ఇప్పుడు ఎవరైతే బెట్టింగ్ యాప్స్కి సంబంధించి సూసైడ్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, బెట్టింగ్ యాప్స్ కావచ్చు, లోన్ యాప్స్ కావచ్చు. లోన్ యాప్స్ కూడా సేమ్ సిచ్యువేషన్. అంటే వీళ్ళకి జస్టిస్ ఎట్లా ఉంటుంది మరి? ఇప్పుడు ఒకవేళ వీళ్ళ వల్ల ఎవరైనా దాన్ని ఇంట్రెస్ట్ వీళ్ళకు జస్టిస్ ఏ విధంగా అంటే, వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ దానికి 100% గవర్నమెంట్ కూడా ఒక జాబ్ అనేది కూడా ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ అది పాసిబుల్ కాకపోతే ఈ హర్ష సాయి కానీ నాని కానీ ఎంత సంపాదించిన వాళ్ళ అకౌంట్ మానిటర్ చేసి వాళ్ళ నుంచి ఫండ్ వాళ్ళని తీసి గవర్నమెంట్ వీళ్ళకి ఇస్తే వాళ్ళకి వచ్చి జస్టిస్ అవుతుంది. అంటే మరి 1,00,000 2,00,000 కాదు, ఇంకో 2 కోట్లు 5 కోట్లు 10 కోట్లు వాళ్ళు ఎంత సంపాదించినా వాళ్ళు రివర్స్. కానీ ఇన్ఫ్లుయెన్సర్స్కి నా సైడ్ నుంచి యాజ్ అన్ అడ్వకేట్ నేను ఒకటే చెప్తున్నా, నాట్ అన్ అడ్వకేట్, ఒక కామన్ మ్యాన్గా మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసింది కదా, నిజంగా అది వీళ్ళందరూ కూడా అదేంటి స్వతంత్ర సమయోధులు, దేశభక్తులు అని సజ్జనార్ గారు యూజ్ చేసిన వర్డ్. వీళ్ళందరూ దేశభక్తులు, దేశభక్షకులు వీళ్ళు యాక్చువల్గా. కానీ నిజమైన దేశభక్తులు, నిజమైన దేశానికి సేవ కావాలి అంటే ఇన్ఫ్లుయెన్స్ అందరికీ మీ మీడియా ఆర్టీవీ తెలుగు ద్వారా ఒకటే సందేశం ఇస్తున్నా, నువ్వు ప్రమోట్ చేయాలనుకుంటే సోలార్ ప్యానల్ని ప్రమోట్ చేయి.